కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం పార్టీల లీడర్లే కాదు సొంతంగా సుత బొచ్చడు మంది నిలబడతారు ఎలక్షన్ల. వాళ్లకు పార్టీల గుర్తులు రావు, వెనకాల పెద్ద బలం ఉండదు, బలగం అగబడది. గెలుస్తామా ఓడుతామా అన్నది సుత లెక్క కాదు, పోటీ చేయాల్సిందే. సమస్యల మీద ఇదో ఎరైటి నిరసన అనుకోరాదుర్రి. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను బర్రెలక్కను నాగర్ కర్నూలు ఎంపీగా నిలబడుతున్నా. మీరంతా నాకే ఓటేస్తారు కదా ఫ్రెండ్స్. హౌ పార్లమెంట్ ఎలక్షన్ల సుత నిలబడతాంది, ఇంటోళ్లతోటి పోయి నామినేషన్ వేసింది. పార్టీ లేవు, జెండాలు లేవు, ఇప్పుడు కూడా సొంతంగానే పోటీ చేస్తుంది. అసలు పేరు శిరీష, చదువుకున్నా కొలువులు వస్తలేవు, బర్లు కాస్తున్న ఫ్రెండ్స్ అని ఓ వీడియో వేస్తే అది మస్తు గిరికలు కొట్టి బర్రెలక్క అని పేరొచ్చింది. నిరుద్యోగుల తరపున మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కొల్లాపూర్లా పోటీ చేసింది. ప్రచారం చేస్తుంటే ఓర్వలేనోళ్ళు అటాక్ చేసే వరకు సోషల్ మీడియాలో మస్తు సపోర్ట్ దొరికింది అక్కకు. పెద్ద పెద్దోళ్ళు ఇమ్మతిచ్చిండ్రు. కేసు హైకోర్టు దాకా పోతే సెక్యూరిటీ పెట్టురని ఆర్డర్ వచ్చింది. పబ్లిక్ లా బగ్గనే తిరిగింది గాని ఓట్లే పెద్దగా పడలే. 5,500 మందే ఓటేసిండ్రు. మొన్ననే లగ్గమైంది, ఇప్పుడు ఎంపీగా నిలబడ్డది. పార్టీల ఇమ్మతి లేకుండా, లీడర్ల సపోర్ట్ లేకుండా, కోట్లు ఖర్చు పెట్టే తాకత్ లేకుండా కొట్లాడుతుంది కాబట్టి ఈ తాపకేమైతుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ బర్రెలక్క.